అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ అన్నారు. గురువారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో గిద్ద రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరొకలా ప్రవర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు అదే నెల నుంచి 6,000 పెన్షన్ ఇస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 15 ఏళ్ల పాలనలో ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడం లేదన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం సీనియర్ నాయకులు గోపాల్తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి 119 మంది ఎమ్మెల్యేలు కూడా మా సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతియుత ధోరణిలో ప్రజాస్వామ్యబద్ధంగా మరి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాలను అణచివేయాలని చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా, మీ అక్రమ అరెస్టులకు, అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి భయపడేటటువంటి పరిస్థితులు లేదు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని సంఘటనలు సృష్టించినా, మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలో మా వికలాంగుల సమాజానికి భాగ్యస్వామ్యం దక్కేంత వరకు మా యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్లేసి మేము ప్రయత్నం చేస్తాం తప్పితే మీ బెదిరింపులకు మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు. పోరాటం పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అని చెప్పేసి ఏనాడైతే మహానుభావులు చెప్పారో ఆ మహానుభావులు చెప్పినటువంటి బాటలనే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముందుకెళ్తుంది. ఈ సందర్భంలో ఈరోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలు ఇవాళ చరణం కలిగిందేమో, మా బాధలు, మా వేదన ఏమైనా చెప్తారేమని చెప్పేసి మీ వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇచ్చేటట్టు చెల్లేందుకు ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు, అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కానీ మా మీద అక్రమ నిర్బంధాలు సృష్టించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము ఎలాంటి కేసులు భయపడమో, ఎలాంటి నిర్బంధాలు భయపడమో, మా హక్కులు, మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.